ఇవాళ పితృదేశం మాది అని చెప్పి మోడీ ఇజ్రాయెల్ వెళ్ళి చెప్పాడు. మాతృదేశం భారతదేశం, పితృదేశం మాకు ఇజ్రాయెల్ అని. యాక్చువల్గా వాళ్ళిద్దరికి అక్క చెల్లెళ్ళు ఎవరంటే పర్షియా, ఆర్యులు. భారతదేశంలో ఆర్యులు, మరి ఆర్య భాగం వరకే, మళ్ళీ భారతదేశంలో మిగతా ప్రజలు కాదు. నిజానికి మన కాసేపు తేడా వారిగా రేసుల వారిగా వెనకెళ్ళి చూసినప్పటికీ కూడా. కానీ ఈ రోజున అపవిత్ర ఒప్పందం ఒకటి పెట్టుకొని ఇజ్రాయెల్తోని అమెరికాతోని ఒక రకంగా స్లీపింగ్ పార్ట్నర్ గా మారి రెండు సెటిలర్ దేశాలు కలిపి ఒక యుద్ధ కూటమిగా మారితే, అంటే అమెరికా ఇజ్రాయెల్, ఆ యుద్ధ కూటమిలో స్లీపింగ్ పార్ట్నర్ గా ఇవాళ ఇండియాని చేర్చేది మోడీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం. ఇది చాలా అనాగరికమైనది, అభ్యంతరకరమైనది, దుర్మార్గమైనది. అసలు ఏ కోణంలో చూసినా కూడా అది పితృదేశం కాదు. భారతదేశానికి 5,000 సంవత్సరాల చరిత్ర, నాగరికత కలిగినటువంటి భారత ఉపఖండం. కానీ నిన్న 1948 వరకు ఒక దేశంగానే లేదు, అక్కడ యూదు రాజ్యమే ఏర్పడలేదు. ఆ దేశం వాళ్ళ పితృదేశంగాని ప్రకటించి భారతదేశం యొక్క అస్తిత్వాన్ని మాత్రం కూడా బూడిదలో పోశారు. 1991లో యుఎస్ఎస్ఆర్ పతనమైన తర్వాత కూడా మనం అధికారికంగా అలీనత నుంచి, తటస్థత నుంచి వెనక్కి రాలే. మనం పూర్తిగా ఒక కూటమి, ఒక అమెరికా వైపున అనుకూలంగా ఇప్పుడు సౌదీ అరేబియా లాగా, తైవాన్ లాగా, ఈజిప్ట్ లాగా మారిపోలేదు. తర్వాత మన్మోహన్ సింగ్, వాజ్పేయి, ఈ బీజేపీకి చెందిన వాజ్పేయి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా తటస్థ విధానాన్ని అధికారికంగా వదులుకోలేదు. అనేక మార్పులకు గురైన మాట వాస్తవమే. కానీ అమెరికాకు అనుకూలంగా నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు ఎన్ని తీసుకొచ్చినా ఐక్యరాజ్య సమితికి వెళ్తే తటస్థ విధానాన్నే కొనసాగించింది, అలీన విధానాన్నే కొనసాగించింది. ఈఎన్ఓలో మనకు ఒక్కోసారి అప్పుడప్పుడు టర్ముల వారీగా సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ వచ్చినప్పుడు కూడా ఓటింగ్ లో ఒక్కొక్కసారి అబ్స్టైన్ చేసింది, ఒక్కొక్కసారి స్వాతంత్ర పోరాటాలను బలపరిచింది. బలపరచలేకపోతే అబ్స్టైన్ అంటే గైరాజరైన అయింది, కానీ డైరెక్ట్ గా అమెరికాకి ఒక తొత్తు దేశంగా మాత్రం మారలేదు. మొట్టమొదటిసారిగా 1947 తర్వాత ఇప్పుడు మాత్రమే మోడీ ప్రభుత్వం గత 12 ఏళ్ల బట్టి కూడా ఇంకా ఎక్కడో కొద్దిగానైనా ఐరన్ కట్టెలు కాకపోయినా లైట్ కట్టెలుగానైనా కలీనతని కాపాడుకుంటూ వచ్చింది. ఇవాళ హఠాత్తుగా పూర్తిగా దానికి అనుకూలంగా మారిపోయింది. ఇదే మొట్టమొదటిసారి. అయితే దీనికి ముందు పరిణామాలు ఏంటి? వాస్తవానికి భారతదేశ పాలకులు దళారీల, స్వతంత్రుల, తొత్తుల అనేది ఒక చర్చనీయాంశం కమ్యూనిస్టు ఉద్యమంలో ఉంది. వీళ్ళు తొత్తులు కాదనేది దాదాపుగా అందరూ అంటారు. దళారీలు లేదా స్వతంత్రులు. దళారీలు అంటే దళారీలకి బేరమాడే శక్తి ఉంటది. రెండు ప్రపంచ సామ్రాజ్యవాద కోటాల మధ్య కానీ, రెండు అగ్రరాజ్యాలు ఉన్నప్పుడు అగ్రరాజ్యాల మధ్య కానీ బేరమాడే స్వభావాన్ని కలిగి ఉంటే వాళ్ళని దళారీ పాలకులు అంటారు. ఆ దళారీ స్వభావం, బేరమాడే శక్తి ఉంది కనుకనే అమెరికా నుంచి కాస్త దూరమై ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా చౌకాయిలు అమెరికా ఎన్ని బెదిరించినా లొంగకుండా ఉన్నది అని చాలా మంది భావించారు. ఆ బేరమాడే శక్తి కొద్దిగా పదునెక్కింది అని భావించారు. 2023-24లో అలాంటి సంస్థలు కూడా ఇదే వైఖరి తీసుకున్నాయి. ఇవాళ బేరమాడే శక్తిని కూడా వదులుకొని పూర్తిగా అమెరికాకి సాష్టాంగం పారాక్రాంతమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే అమెరికా ఏం చెబితే శాస్త్రం. 1 ఏడాదిన్నర క్రితం ఆర్ఎస్ఎస్ వాట్సాప్ యూనివర్సిటీల్లో అమెరికాకి వ్యతిరేకంగా ప్రచారం జరిగింది. అది అందరూ గమనించారో లేదో కానీ లోతుగా పసిగట్టగలిగితే తెలిసేది. ఒక డీప్ స్టేట్ అంశాన్ని కూడా లేవనెత్తి ప్రచారం జరిగింది. ఏంటంటే హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత, ఆదానికి అమెరికా నుంచి ఒక ప్రమాదం వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్న ఆర్ఎస్ఎస్ మీడియా అంతా కూడా, వాళ్ళ సొంత మీడియా అంతా కూడా దాదాపుగా అమెరికాకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని, వాళ్ళ అభిమానుల్ని మళ్లించడానికి, మానసికంగా సిద్ధం చేయడానికి ప్రయత్నం చేశారు ఒక దశ. అట్లాంటిది హఠాత్తుగా ఎందుకు మారింది? ఎట్లా మళ్ళీ మధ్యలో ఒక సందర్భంలో బ్రిక్స్ కూటమిలో యాక్టివ్గా ఉంటుంది ఇండియా అని, అదేవిధంగా రూబుల్కి రూపాయికి మధ్యన డాలర్ లేకుండా మారకం జరుగుతుందని,
చైనా యువానికి భారతదేశ రూపాయల్లోనే మార్పిడి జరుగుతుంది, డాలర్ లేకుండా అనేది. అంతేకాకుండా ఇండియా, రష్యా, చైనా ముగ్గురు కలిపి ఒక 5-6 నెలల కింద మాట్లాడి చర్చలు జరిపే పరిస్థితి రావడం ఒక సంకేతాలు పంపారు. అట్లాంటి పరిస్థితి నుంచి ఇవాళ హఠాత్తుగా ఎందుకు ఒక స్లీపింగ్ పార్ట్నర్ గా యుద్ధం జరిగేటప్పుడు యుద్ధం రేపు జరుగుతుందనగా మోడీ కోసమే మోడీ వెళ్ళి వాళ్ళ పార్లమెంట్ లో మాట్లాడి ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చిన తర్వాత మాత్రమే ఇరాన్ మీద యుద్ధానికి ఎందుకు దిగింది అంటే ఇండియా మా వైపే ఉంది అని ఆ యుద్ధ కూటమికి, యుద్ధోన్మాద కూటమికి భావం కలిగేలాగా ప్రపంచాభిప్రాయాన్ని కలిగించి ఆ తర్వాత ఎందుకు దాడికి దిగారు, ఈ పరిస్థితి ఎందుకు ఎట్లాంటిది జరిగింది, ఇవన్నీ కూడా పరిశీలించాల్సింది.